అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన సెక్షన్ వచ్చేసి కార్పొరేట్ గ్రూమింగ్. కార్పొరేట్ గ్రూమింగ్ అంటే మిమ్మల్ని మీరు బెస్ట్ గా ప్రజెంటేషన్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైనే కాదు, బిజినెస్ మ్యాన్స్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, టీచర్స్ కానీ, తర్వాత అన్ని ప్రొఫెషన్స్ లో మనం ఎలా ఉండాలి, వేషధారణ ఎలా ఉండాలి, డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి, ఏ కోడ్ వాడాలి అనేది మన చెప్పడానికి మన ముందు సతీష్ సార్ గారు ఉన్నారు. మధు సతీష్ సార్ గారు వచ్చిందా మధు? క్వాలిఫికేషన్ వచ్చేసి పంపిన ఫైల్ పంపిన, అదే వచ్చిందా లేదా నిన్న చేశాను, నువ్వు ఎత్తలేదు. విజయ్ గారు మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి. సతీష్ కుమార్ సార్ గారు తూము బీటెక్ ఐటీ అండ్ పిహెచ్డి బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్స్. అలాగే సార్ గారు రియల్ ఎస్టేట్ లో కోచర్ గా ఉన్నారు. సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్ అండ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జేసీఐ హైదరాబాద్ స్ఫూర్తి. అలాగే సెక్రటరీ ఆఫ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. వర్చువల్ డయాస్ మీరు ఎంతో బిజీగా ఉండి 170 బ్యాచ్ కి మీ యొక్క సెక్షన్ ఇవ్వడానికి థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. వెంకట్ సార్ చాలా కష్టపడ్డారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సార్ సతీష్ సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మన స్ఫూర్తిలో అందరికన్నా సార్ వచ్చేసి మన స్ఫూర్తిలో చెప్తురు కానీ లెట్ us స్టార్ట్. ఇట్స్ ఆల్రెడీ 8:30. సో ఇక్కడ ఒకటి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. స్పాట్లైట్ ఒకసారి నాకు స్పాట్లైట్ పెట్టండి. రైట్, ఒకసారి రికార్డింగ్ ఆపి మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేయండి. రైట్, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ అందరికి. సో ఈరోజు మనం బిజినెస్ ఎటికెట్స్ అండ్ కార్పొరేట్ గ్రూమింగ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ ఫర్దర్, సో మీలో ఎవరికన్నా ఆల్రెడీ వాట్ ఈస్ ఎటికెట్, సో వై business etiquettes are required, why corporate grooming is required, can someone please unmute yourself? Or unmute cheskoni cheppagalra why business etiquette is required, or etiquette is required, grooming is required? Hi sir, my name is Vijay. Yeah, Srinivas garu. Hi sir, happy evening. My name is Srinivas. So ఎవరైనా సరే పర్సన్ హెల్త్ అండ్ వెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా. సో యాజ్ ఫర్ ద వెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి వెల్త్ అనేది కంపేర్ టు జాబ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద క్రిటికల్, అంటే మోస్ట్ ఆఫ్ ద ఫాస్టర్ గ్రోయింగ్ కి అవకాశం ఉంటుంది. సో జాబ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా కొన్ని కోట్లు సంపాదించి పక్కన వేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. Sir, I'm not talking about business etiquette. Business etiquettes are different. Okay, it's already 8:30, so let me explore. So మీరు బిజినెస్ గురించి చెప్తున్నారు, బిజినెస్ సాలరీ, that's not my question. Thank you, at least you came forward to answer something. Okay, we are talking about business etiquettes and corporate grooming. So I will share through PPT. So all of you please keep yourself mute. So అందరూ కూడా మ్యూట్ లో ఉంచుకోండి. జనరల్లీ మనకి మొదటి సెషన్ ట్రైన్ ద ట్రైనర్ లో మనకి మొదటి సెషన్ కూడా జూమ్ ఎటికెట్స్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ ఎటిక్వేట్, ఇట్స్ ఎటికెట్. సో దెర్ ఆర్ మెనీ ఎటికెట్స్. సో వాట్ ఎటికెట్ యాక్చువల్లీ రిఫర్స్ టు, ఇట్స్ హౌ టు బిహేవ్ ఇన్ వేరియస్ ఇంటరాక్షన్స్ ఇన్ సొసైటీ, హౌ టు బిహేవ్. సో మనకి ఆల్రెడీ జూమ్ ఎటికెట్స్ లో మీకు హౌ టు బిహేవ్ ఇన్ జూమ్ మనందరం కూడా ఈ 30 days కావచ్చు, 40 days కావచ్చు, జర్నీ ఏదైతే ఉందో జూమ్ లో నేర్చుకుంటారు. కాబట్టి హౌ టు బిహేవ్ in Zoom sessions మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు జూమ్ ఎటికెట్ సెషన్ ద్వారా. సో ఎటికెట్ ఈస్ నథింగ్ బట్ హౌ టు బిహేవ్ ఇన్ వేరియస్ ఇంటరాక్షన్స్ ఇన్ సొసైటీ. అయితే వీఆర్ టాకింగ్ అబౌట్ బిజినెస్ ఎటికెట్. సో వాట్ ఇస్ దిస్ బిజినెస్ ఎటికెట్స్? ఇట్స్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ హౌ టు బిహేవ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ సెట్టింగ్. ఒక ప్రొఫెషనల్ వరల్డ్ లో ఉన్నప్పుడు, ఒక ప్రొఫెషనల్ కల్చర్ కి మనం అలవాటు పడినప్పుడు హౌ టు బిహేవ్, ఆర్ ఇట్ డిఫైన్స్ ద సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. బిజినెస్ ఎటికెట్ సంబంధించి చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి.
సో ఎందుకు ఇది కావాలంటే ఇట్ క్రియేట్ ఎ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్, మనం ఎలా కనబడుతున్నామో టైమింగ్ సంబంధించి కావచ్చు, కమ్యూనికేషన్ సంబంధించి కావచ్చు, అవతల వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, సో డైనింగ్ తినేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఈమెయిల్స్ రాసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, సో ఇవన్నీ కూడా బిజినెస్ ఎటికెట్స్ లోకి వస్తాయి. లెట్ us ఎక్స్ప్లోర్ వన్ బై వన్. సో బిజినెస్ ఎటికెట్స్ లో కీ కంపోనెంట్స్ వచ్చి మనకు 3 విషయాలు ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్, రెండోది రెస్పెక్ట్, 3 ప్రొఫెషనల్ బిహేవియర్. హౌ యూ కమ్యూనికేట్ విత్ అదర్స్, మన అవతల వాళ్ళతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ మే బి వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్. సో రెస్పెక్ట్ ఉండాలన్నది లాంగ్వేజ్ లో వెర్బల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకున్నాం. టోన్ అండ్ క్లారిటీ, మాట్లాడేటప్పుడు మన వాయిస్ లో టోన్ ఏ విధంగా ఉండాలి, క్లారిటీ, చెప్పే విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్. సో మనకి దేవుడు 2 చెవులు ఇచ్చాడు, 1 నోరు ఇచ్చాడు. ఎందుకు? తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. మనం రివర్స్ లో చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ 2 ears and 1 mouth. We should speak less and listen more. సో వెర్బల్ కమ్యూనికేషన్ పోయినా బాడీ ఫంక్షన్, సో ఇదంతా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఐ జాయిన్ ద సెషన్ 8:30. సో నేను మెంటర్స్ కి ఏం చెప్పానంటే, ఆల్రెడీ దిస్ ఇస్ ద లాస్ట్ సెషన్. సో ఏమైనా పెండింగ్ యాక్టివిటీస్ ఉన్నా, ఏమైనా ఫొటోస్ ఇవ్వకపోయినా, ఏదైనా డేటా కాకపోయినా, యూ కెన్ ఇంటరాక్ట్, ఒక ½ an hour ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పి నేను వాళ్ళు టైమ్ లైన్స్ ఇచ్చాను. సో మేబీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బిట్వీన్ 8 and 8:30. సో కొన్ని టైమ్ లైన్స్ ఇచ్చాను. దే ఫాలోడ్ ఆర్ దే డోంట్ ఫాలోడ్, ఐ డోంట్ నో. సో జనరల్లీ మీటింగ్ సంబంధించి టైమ్ లైన్స్ మనకు ఉంటాయి. అంటే వెన్ షుడ్ వి జాయిన్ ద మీటింగ్, ఇట్ మే బి 8 or 8:30 or 9, దట్ మస్ట్ బి మెన్షన్డ్. మనకి క్లియర్ గా మీకు ఏదైతే కమ్యూనికేషన్ వచ్చిందో పోస్టర్ లో క్లియర్ గా మీకు టైమ్ లైన్స్ మెన్షన్ చేస్తుంది. సో మీటింగ్ ఎటికెట్స్ అంటే పంక్చువాలిటీకి సంబంధించి కానీ ప్రిపేర్డ్నెస్. మీటింగ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏం చెప్తారు? జాయిన్ విత్ నోట్ బుక్, పెన్ అండ్ వాటర్ బాటిల్. దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆర్ ద ఎటికెట్స్ ఆఫ్ ద మీటింగ్. సో మీకు ఆల్రెడీ జూమ్ ఎటికెట్స్ లో ఎర్లీగా జాయిన్ అవ్వండి, ప్రాపర్ డ్రెస్ వేసుకోండి, నెక్స్ట్ మైక్రోఫోన్ మ్యూట్ చేసుకోండి స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు, అండ్ మీరు ఉన్న చోటే ఉండండి, ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఇవ్వద్దు, అండ్ నేర్చుకున్న విషయాలు మొత్తం కూడా నోట్స్ రాసుకోండి. ఇవన్నీ కూడా మన ఆన్లైన్ మీటింగ్ ఎటికెట్స్ సంబంధించి మనం నేర్చుకుందాం. సో నార్మల్ గా మనకి బయట జరిగే మీటింగ్స్ కూడా కొన్ని ఎటికెట్స్ ఉంటాయి, ఎజెండా ఉంటుంది, హౌ యూ షుడ్ అటెండ్ ద మీటింగ్, టైమ్ లైన్స్, ఇవన్నీ కూడా. సో మీటింగ్ ఎటికెట్ సంబంధించి ఇక్కడ క్లియర్ గా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్ కార్పొరేట్ వరల్డ్ లో, ప్రొఫెషనల్ వరల్డ్ లో, కార్పొరేట్ వరల్డ్ లో ద డిఫైన్ సమ్ గైడ్ లైన్స్. మనకి ఆఫ్లైన్ సెషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ మీకు ఇచ్చి ఉంటారు. అంటే 2 days మీరు ఏ విధంగా రావాలి, అవన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఎవ్రీ మీటింగ్ హ్యాస్ ఎన్ ఎజెండా, ఎవ్రీ మీటింగ్ హ్యాస్ సమ్ ఎటికెట్. సో మనకి అవుట్కమ్ క్లియర్లీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నది కన్వే చేయాలి. అండ్ మీటింగ్ సంబంధించి యూ షుడ్ ప్రిపేర్ అన్ ఎజెండా. ఇఫ్ యు ఆర్ లయన్స్ క్లబ్ ఆర్ సమ్ ఎనీ అదర్ బిజినెస్ నెట్వర్క్స్, దే విల్ షేర్ సమ్ ఎజెండా. అంటే మనం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నామంటే యూ షుడ్ షేర్ సమ్ ఎజెండా. అంటే మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది, స్పీకర్స్ ఎవరెవరు వస్తారు, ఏ టైంకి ఏం స్టార్ట్ అవుతుంది, ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా, అవార్డ్స్ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఉంది, లేదంటే ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ఏ టైంలో మాట్లాడచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎప్పుడు ఉంటుంది, మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది, ఇవన్నీ కూడా మీటింగ్ ఎటికెట్స్ కింద వస్తాయి. ఇందులో ది క్లియర్లీ మెన్షన్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ద రూల్స్. అంటే ఎవరు మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడాలి. ఈవెన్ మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒక 10 chairs కనుక మన మీటింగ్ లో అక్కడ అరేంజ్ చేశారనుకోండి, ఏ చైర్ లో ఎవరు కూర్చోవాలి, ఏ ఆర్డర్ లో కూర్చోవాలి అన్న దానికి కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఉంటాయి. యూ మే నాట్ నో ఇట్, బట్ సెంటర్ ఎవరు కూర్చోవాలి, గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎవరు కూర్చోవాలి, చీఫ్ గెస్ట్ ఎక్కడ కూర్చోవాలి, దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, వీ హ్యావ్ టు ఫాలో దట్. సో మీటింగ్ మనం వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి లేదు. మీటింగ్ కూడా దేర్ ఆర్ క్లియర్లీ సమ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దట్ అండ్ యూ షుడ్ నో వేర్ టు సిట్ అండ్ వెన్ టు సిట్. మనకి వాళ్ళు పిలిచే ఆర్డర్ ఒకటి ఉంటుంది. యూ కెనాట్ గో డైరెక్ట్లీ అండ్ సిట్ ఇన్ యువర్ చైర్స్. దేర్ ఇస్ సమ్ ఎజెండా. వాళ్ళకి ఒక ఎజెండా ప్రిపేర్ చేస్తారు. దే విల్ కాల్ 1 by 1. అండ్ మాట్లాడేటప్పుడు కూడా యూ కెనాట్ ఇంటరప్ట్ ద స్పీకర్. వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటరప్ట్ చేయడానికి లేదు. దే విల్ కాల్ యువర్ నేమ్. అండ్ మీరు మాట్లాడేటప్పుడు ఎన్ని నిమిషాలు మాట్లాడాలి, దే విల్ స్పెసిఫై క్లియర్లీ. ఇఫ్ దే సే ఫర్ 2 minutes అంటే యూ నీడ్ టు స్ట్రిక్ట్ టు దట్ 2 minutes. ఆ 2 మీటింగ్ ఎటికెట్స్. సో మనకి ఎప్పుడైనా కానీ మీటింగ్స్ కి 5 minutes వెళ్ళినా 10 minutes వెళ్ళినా ముందు చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా దే డిఫైన్ క్లియర్లీ. అండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా సపోజ్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తాం, ఏదో అక్కడ బోర్డులన్నీ రాసేస్తూ ఉంటాం, యూ హ్యావ్ టు అరేంజ్ ఇట్. అండ్ వెళ్ళిపోతున్నప్పుడు యూ హ్యావ్ టు అరేంజ్ ద చైర్స్. ఏమన్నా చెత్త కానీ చెత్త పేపర్లు కానీ ఉంటే అవన్నీ డస్ట్బిన్ లో వేయడము, ప్రొజెక్టర్, లైట్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని ఆఫ్ చేయడము, ఇవన్నీ కూడా మనకి మీటింగ్ ఎటికెట్ కింద పాయింట్స్. సో ఫోన్ కాల్స్ కి సంబంధించి కూడా మనకి ఎటికెట్ ఉంది. దేర్ ఇస్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ రూల్స్. వై ఇస్ ఇట్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద కాల్స్ ప్రొఫెషనల్లీ? సార్ ఫోన్ మాట్లాడడానికి కూడా ఎటికెట్ ఉందా అంటే ఉంది.
నార్మల్ గా ఇఫ్ సంబడి కాల్డ్ యూ, మనకి ఎవరైనా కాల్ చేశారనుకోండి, జనరల్ మీరు ఏం చేయొచ్చు, యూ షుడ్ స్టార్ట్ విత్ హలో. అందరూ కూడా హలో అనే స్టార్ట్ చేస్తారు, ఎవరైనా కానీ హలో అనే స్టార్ట్ చేస్తారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హలో, ఇఫ్ ఐ సే హలో సార్, హ్యాపీ మార్నింగ్, సతీష్ హియర్, so may I know who is talking on the line or who is on the line? So instead of saying simply hello, I am greeting the other person, I am introducing myself. Or మనకి కొన్ని స్కూల్స్ ఉంటాయి, నారాయణ కానీ చైతన్య కానీ మనం కాల్ చేసాం అనుకోండి, ఇనిషియల్ గా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే దే విల్ సే హలో నారాయణ ఆర్ హలో శ్రీ చైతన్య, లేదంటే ఏదైనా కంపెనీ నేమ్ ఉంటే దే విల్ సే దేర్ కంపెనీ నేమ్. సో అదేంటంటే దే ఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్వ్స్. ఈవెన్ వెన్ యూ అబ్జర్వ్ Airtel phone call or bank phone calls, initially what they will do, just they will follow some set of guidelines. Sir, we are calling from RBL Bank, so I'm Satish. So it is on a recorded line. They will mention, if the call is on recording, they will clearly mention, అంటే వాళ్ళ కాల్ రికార్డ్ చేసినట్టుగా మెన్షన్ చేస్తారు. And is it the right time to talk with you? అంటే మీతో మాట్లాడడానికి ఇది సరైన సమయమేనా? దే మే బి బిజీ, అంటే మన అవతల వ్యక్తి, మన కాల్ చేసిన వ్యక్తి బిజీగా ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఒక సాడ్ మూమెంట్ లో ఉండొచ్చు. సో ద బేసిక్, దెర్ ఆర్ సమ్ రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో. గ్రీటింగ్ ద అదర్ పర్సన్ అండ్ ఆస్కింగ్ ద అదర్ పర్సన్, ఈజ్ ఇట్ ద రైట్ టైమ్ టు టాక్, అండ్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, అండ్ యూఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎనీ ఆర్గనైజేషన్, అండ్ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ నేమ్. సో దెర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో ఆన్ ఎ ఫోన్ కాల్, అండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఈ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా గైడ్ లైన్స్ ఏంటి, యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ హలో అండ్ యూ షుడ్ విష్ ద అదర్ పర్సన్, అండ్ డోంట్ డిలే ద రింగింగ్. జనరల్లీ కార్పొరేట్ కల్చర్ లో 3 rings తర్వాత ఇమీడియట్ గా యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. యూ షుడ్ నాట్ prolong the ringing generally, and you have to identify yourself. This is the second step, greeting the other person and identifying ourselves and mentioning our company. And చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే, ఇఫ్ there is an important person on the other line, you have to seek the details. ఎవరో కాల్ చేశారు, యూ హ్యావ్ టు కీప్ ద నోట్స్, అంటే మన నోట్స్ దగ్గర పెట్టుకోవాలి, పెన్ దగ్గర పెట్టుకోవాలి. ఎవరు కాల్ చేశారు, ఏ టైం కాల్ చేశారు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కాల్, ఎందుకు కాల్ చేశారు, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు. ఒకవేళ నాకు కాల్ చేశారు, దే వాంట్ టు స్పీక్ విత్ శ్యామ్ సార్, శ్యామ్ సార్ నా పక్కన లేరు అనుకుందాం, అండ్ మనం ఏం చేయాలంటే, సార్ ఏమైనా మెసేజ్ కన్వే చేయాలా, నన్ను ఏమైనా కన్వే చేయమంటారు. యూ షుడ్ ఆస్క్ క్లియర్ గా, ఏదో మాట్లాడడం శ్యామ్ సార్ లేరు మనం పెట్టేయడం కాకుండా, యూ షుడ్ సీక్, దేర్ మే బి సమ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఆర్ ఇంపార్టెంట్ మెసేజ్, ఏదో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కానీ మెసేజ్ కానీ ఉండొచ్చు. సో యూ షుడ్ ఆస్క్, సో ఎందుకు కాల్ చేశారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్, ఎక్కడన్నా మాట్లాడాము, సడన్ గా యూ హ్యావ్ టు చెక్ సమ్ ఫ్యాక్ట్స్. సో వాళ్ళు ఏదో మీకు కాల్ చేశారు, వాళ్ళు ఏదైనా అడుగుతున్నారు అనుకోండి, దే ఆర్ ఆస్కింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు సే, సార్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్, సార్ హోల్డ్ లో ఉండండి, ఐ విల్ చెక్ ద ఇన్ఫర్మేషన్, ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, ప్లీజ్ వెయిట్ ఫర్ 10 minutes. ఇట్ ఇస్ ద బేసిక్ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్. సింపుల్ గా మనం వాళ్ళ లైన్ లో పెట్టేసి అరగంట దాకా మాట్లాడుకోవడం ఇట్లా కాదు. ఒక ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి 5 నిమిషాలు పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు. యూ షుడ్ కన్వే ఇట్ ప్రాపర్లీ. కూడా ఇంకా టైం అవుతుంది, మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు, యూ హ్యావ్ టు అపాలజైజ్ ద పర్సన్, సార్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, ఇట్ విల్ టేక్ అనదర్ 10 minutes ఆర్ అనదర్ 15 minutes టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. అంటే మనకేంటంటే, అవతల మనిషికి మన టైం కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, ఎవరికైనా పేషెన్స్ కొంత సమయం ఉంటుంది, దాని తర్వాత వాళ్ళు బస్ట్ అయిపోతారు. యూ హ్యావ్ టు కన్వే ఇట్ క్లియర్లీ, సార్ మిమ్మల్ని హోల్డ్ లో పెడుతున్నాను, ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, ప్లీజ్ వెయిట్ ఫర్ 10 minutes. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఫిల్లర్ వర్డ్స్ ఇటువంటివన్నీ వాడుతూ ఉంటాం. ట్రై టు అవాయిడ్ యూజింగ్ ఇట్ అండ్ మెయింటైన్ ద క్లారిటీ. స్పీకింగ్ లౌడర్ ఇస్ డిఫరెంట్, షౌటింగ్ ఇస్ డిఫరెంట్. క్లియర్ గా మాట్లాడడం అంటే, నెట్వర్క్ లేదు, యూఆర్ టాకింగ్ అనే ఫోన్ కాల్, అవతల మనిషి మాట్లాడుతున్నారు, యువర్ వాయిస్ ఈస్ నాట్ క్లియర్. షౌటింగ్ ఇస్ డిఫరెంట్, స్పీకింగ్ లౌడర్ ఇస్ డిఫరెంట్. గట్టిగా మాట్లాడడం మీరు, అరవడం మీరు. అండ్ డోంట్ షౌట్ ఆన్ ద అదర్ పర్సన్. వినపడట్లేదా, ఇలా కాకుండా, సార్ మీకు వినపడుతుందా. సో యూ హ్యావ్ టు బీ కాషియస్ వైల్ స్పీకింగ్ విత్ అదర్ పర్సన్స్. అండ్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్, మన హావభావాలు అవతల మనిషి కనబడకపోవచ్చు, కానీ మనం మాట్లాడుతున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ షేరింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్, మెయింటైన్ ద స్మైల్. సో మనకి టోన్ కానీ అది కూడా పాజిటివ్ గా వస్తుంది. అండ్ స్పీక్ క్లియర్లీ అండ్ నెవర్ ఇంటరప్ట్. ఇఫ్ సమ్ అదర్ పర్సన్ ఈస్ కాలింగ్ యూ, వేరే వాళ్ళకి కాల్ చేశారు అనుకోండి, డోంట్ ఇంటరప్ట్ ఇన్ ద మిడిల్. మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయడము ఇవన్నీ చేయకుండా, లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ ఫినిష్ ద స్టేట్మెంట్. వాళ్ళ స్టేట్మెంట్ ని ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్పీక్. అండ్ డోంట్ ఇంటరప్ట్ అండ్ స్టే ఫోకస్డ్.
కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉంటారు. డోంట్ డూ దట్. యూ మైట్ మిస్ సమ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఏదైనా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మీరు మిస్ అవ్వచ్చు. ట్రై టు మెయింటైన్ యర్ నోట్స్. వెన్ యు ఆర్ busy, tell them I am busy, or when you are free, you can say, sir, I am free, and please give me just 30 seconds time. I will note down the points. Sir, ఒక 30 seconds time ఇవ్వండి, I have to make notes. మీరు ఏదైతే విషయాలు చెప్తున్నారో నేను నోట్ చేసుకొని, you can ask the other person, you can seek the permission of the other person. Sir, give me just 30 seconds, sir. I will bring my notebook and I will note down the points. And focus on the other person instead of looking at the TV, instead of looking at outside. Always focus. And ఒక 3 points 5 points మీరు రాసుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు, అంటే మీరు యాక్షనబుల్ అనుకుంటే డూ ఇట్ ఇమీడియట్లీ, ఆర్ యూ హ్యావ్ టు కన్వే టు అదర్ పర్సన్, డూ ఇట్ ఇమీడియట్లీ. వేరే వాళ్ళకి మనం కన్వే చేయాలి. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కాల్ అదర్ పర్సన్ అండ్ సే సమ్ ఎక్స్ అనే పర్సన్ కాల్ చేశారు, దీస్ 3 points వాళ్ళు కన్వే చేశారు, అండ్ యూ కెన్ కమ్యూనికేట్ ఇమీడియట్లీ. దీస్ ఆర్ ద ఫోన్ ఎటికెట్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఫోన్ ఎటికెట్ ఫాలో క్లియర్లీ, అండ్ యూ కెన్ టేక్ ఏ స్నాప్షాట్ ఆఫ్ దిస్. అండ్ ఫోన్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ అవతల మనిషి ఫస్ట్ పెట్టాలి. మీకు అందుకే ఎయిర్టెల్ నుంచి కానీ బ్యాంకింగ్ నుంచి కానీ కాల్ వస్తే, ఇనిషియల్ గా మనం, సో వీ షుడ్ నాట్ పర్సన్ టు ఎండ్ ద కాల్. అంటే మనం కాల్ చేసాం అనుకోండి, ఏమో ఇక్కడ వచ్చి ఎవరి నిమిషాలు వాళ్ళు ఏదైనా విషయం చెప్పాలనుకోవచ్చు, అది మిస్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్ పర్సన్ టు ఎండ్ ద కాల్. అవతల పర్సన్ ఎండ్ చేసేంత వరకు యూ హ్యావ్ టు వెయిట్. అండ్ ఇన్ కేస్ ఏదైనా మిస్డ్ కాల్ వచ్చింది అనుకోండి, immediately you have to call after 3 days or 4 days కాకుండా. All these are corporate etiquettes. What we need to do. కార్పొరేట్ కల్చర్ లో మనం ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం. సో బీయింగ్ మీరు ట్రైనింగ్ ప్రొఫెషన్ లోకి వస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ ఎటికెట్స్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ కార్పొరేట్ గైడ్ లైన్స్. దట్స్ వై టుడే వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇన్ కేస్ మీకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది, యూ హ్యావ్ టు కాల్ బ్యాక్ ఇమీడియట్లీ. ఏదో రేపో ఎల్లుండో నేను కాల్ చేశాను అనుకోండి, దెర్ ఇస్ నో యూస్. సో 1 hour తర్వాత కాల్ చేసినా కానీ, సారీ నా ఫోన్ సైలెంట్ లో ఉంది, ఐ మిస్డ్ యువర్ కాల్. సో ఏ పర్పస్ మీద మీరు కాల్ చేశారు, యూ హ్యావ్ టు కాల్ బ్యాక్ ఇమీడియట్లీ. అండ్ ఎవరన్నా రాంగ్ నెంబర్ కాల్ చేశారు అనుకోండి, అంటే బై మిస్టేక్ కాల్ చేసినా, సే పొలైట్లీ, సార్ దిస్ ఈస్ నాట్ ద నెంబర్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఇది మీరు మై నెంబర్ ఈస్ డిఫరెంట్ అండ్ యువర్ నెంబర్ ఈస్ డిఫరెంట్, ప్లీజ్ చెక్ ఇట్. సే ఇట్ పొలైట్లీ, డోంట్ షౌట్ ఆన్ ద అదర్ పర్సన్స్. అండ్ చాలా మంది ఏంటంటే ఫోన్ చేసినప్పుడు ద అదర్ పర్సన్ మే బి ఇన్ హర్రీ, చాలా హరీలో ఉండొచ్చు, మీరు ఏదో స్టోరీలు చెప్తా ఉంటారు. ఎక్కడ కూడా ఫోన్ కన్వర్జేషన్ లో అవతల మనిషి ప్రకారం మనం ముందుకు పోవాలి. ఒక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు మేక్ ఇట్ షార్ట్. డోంట్ టెల్ ఆల్ ద స్టోరీస్. అదర్ పర్సన్ డోంట్ నీడ్ ఆల్ ది స్టోరీస్. అవతల వ్యక్తికి ఆ స్టోరీస్ అని అవసరం లేదు. వాట్ వీ వాంట్ టు సే. కొంతమంది మనకి డబ్బులు కావాలని ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంట్లో అలా జరిగింది, ఫ్యామిలీ ఇలా అయింది, జాబ్ పోయింది, ఫైనల్ గా ఎక్కడికో 10 నిమిషాల తర్వాత చెప్తాడు, నాకు డబ్బు కావాలి, ఇవ్వాలి. సో ఫైనల్ గా ఇవన్నీ చెప్తా ఉంటారు. సో మనకి ఎప్పుడైనా మనకైతే చిరాకు వస్తూ ఉంటుంది, ఇవన్నీ మనకెందుకు చెప్తున్నాడు ఇవన్నీ. సో ఇన్ టెలిఫోన్ కన్వర్జేషన్స్ ఆల్వేస్ మేక్ ద కన్వర్జేషన్ బ్రీఫ్. డోంట్ మేక్ ఇట్ ఇన్ ఏ స్టోరీ మెథడ్. ఎక్కడో స్టోరీ లాగా పెద్ద స్టోరీ ఇవన్నీ ఫ్రేమ్ చేయొద్దు. లిజన్ కేర్ఫుల్లీ, డోంట్ ఇంటరప్ట్. అండ్ ఈమెయిల్ కి సంబంధించి చాలా మంది ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు, జాబ్ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదంటే కంపెనీస్ కావచ్చు, ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు. So they don't maintain proper subject line and they don't know how to reply. సో సెషన్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈమెయిల్ కి సంబంధించి తెలియకపోతే జస్ట్ 5 points, నేను డెప్త్ వెళ్ళట్లేదు సబ్జెక్ట్, 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక విషయం మీద మెయిల్ రాస్తున్నప్పుడు క్లియర్ గా దేని గురించి రాస్తున్నారో సబ్జెక్ట్ లో మెన్షన్ చేయాలి. ఈమెయిల్ లో సబ్జెక్ట్ ఉంటుంది, బాడీ ఉంటుంది. సో సబ్జెక్ట్ లో క్లియర్ గా, సో కంప్లైంట్ రిగార్డింగ్ సో అండ్ సో, అది క్లియర్ గా సబ్జెక్ట్ లో మెన్షన్ చేయాలి. అంటే అవతల మనిషి ఆ సబ్జెక్ట్ చూడగానే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. లేదంటే అపాయింట్మెంట్ ఇన్ సో అండ్ సో కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లేదంటే అపాయింట్మెంట్ లెటర్ ఫర్ సతీష్ కుమార్ తుము ఇన్ TCS ఆర్ ఇన్ఫోసిస్, అంటే క్లియర్ గా సబ్జెక్ట్ చూడగానే ఇన్ఫర్మేషన్ కన్వేట్ గా ఉండాలి. డోంట్ మేక్ ఇట్ లెంగ్తీ సబ్జెక్ట్ లైన్స్, కీప్ ఇట్ షార్ట్. అండ్ మనకు ఒక మెయిల్ వచ్చింది, రిప్లై ఇచ్చేటప్పుడు మనకి రిప్లైలో 2 రకాలు ఉంటాయి. రిప్లై టు ద సెండర్, రిప్లై ఆల్. సో ఇది బీ కాషియస్. మనం అందరికీ రిప్లై ఇస్తున్నామా? If it is a confidential matter, if it is a private matter, reply all, you have to ensure. Reply all అంటే సపోజ్ వాళ్ళు ఒక 10 మందికి పంపించవచ్చు అందరికి. మీరు ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఒక ప్రైవేట్ మ్యాటర్ పంపించాలనుకున్నారు అనుకోండి సెండర్ కి, ఎన్ష్యూర్ అది రిప్లై ఆల్ పోతుందా, లేదంటే రిప్లై టు ద సెండర్ ఓన్లీ పర్టికులర్ పర్సన్ పోతుందా అన్న చూడాలి. అండ్
ఎప్పుడైనా కానీ ఈ సబ్జెక్ట్ లైన్ ఏదైతే ఉందో మనం రేపటి రోజున సెర్చ్ చేస్తే కొంతమంది ఏదో పాస్పోర్ట్ ఫోటోలను ఆధార్ కార్డులను ఈమెయిల్ అప్లోడ్ చేస్తుంటారు, సింపుల్ గా అటాచ్ చేస్తారు, పంపించేస్తారు. సపోజ్ అది నా ఆధార్ కార్డు అనుకోండి, సతీష్ కుమార్ తుమ్ ఆధార్ కార్డు అని క్లియర్ గా మెన్షన్ చేశాను అనుకోండి. రేపటి రోజున నాకు ఆ డాక్యుమెంట్ కావాలంటే నేను సెర్చ్ లో సతీష్ కుమార్ తుమ్ ఆధార్ కార్డు అని సెర్చ్ చేస్తే నాకు సెర్చ్ లో వచ్చే విధంగా ఉండాలి. సో మెయింటైన్ సబ్జెక్ట్ లైన్ ఏదైతే ఉందో అది యాప్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ లో సిసిబిసిసి అని ఉంటాయి. కార్పొరేట్ కల్చర్ లో ఒక మెయిల్ మనం పైకి రాసేటప్పుడు, వేరే వాళ్ళకి రాసేటప్పుడు, అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా సిసి అని ఒకటి ఉంటుంది. 2 అంటే ఎవరికైతే డైరెక్ట్ గా రాస్తున్నామో వాళ్ళు, సిసి అంటే కార్బన్ కాపీ. ఇక్కడ ఆల్వేస్ వీ షుడ్ కీప్ అవర్ బాస్ ఆర్ నెక్స్ట్ లెవెల్ లీడర్. ఎందుకంటే మన ప్రతి కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తున్నట్టు. ఈమెయిల్ కి సంబంధించి వీ షుడ్ కీప్ ఆల్వేస్ అవర్ మేనేజర్ ఆర్ అవర్ బాస్ ఇన్ సిసి. మెయిల్ లో 2 ఉంటుంది, సిసి ఉంటుంది. 2 అంటే డైరెక్ట్ ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళు, సిసి అంటే కార్బన్ కాపీ. ఆల్వేస్ వీ షుడ్ కీప్ అవర్ మేనేజర్ ఆర్ లీడర్ ఇన్ లూప్. ఆ మెయిల్ లో ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. ఈమెయిల్ కి సంబంధించి ఎప్పుడు కూడా క్లియర్ ఉండాలి సబ్జెక్ట్. అండ్ మనం ఏదైనా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ రాస్తున్నప్పుడు మనకు ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఉంటాయి. సో వీ షుడ్ యూస్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఓన్లీ. అండ్ రిప్లై అవ్వాలి కానీ లేదంటే పంపించేటప్పుడు బిఫోర్ సెండింగ్ ద మెయిల్ రీడ్ ద మెయిల్ వన్స్. దేర్ మే బి గ్రామటికల్ మిస్టేక్స్, గ్రామటికల్ ఎర్రర్స్ ఉండొచ్చు. మనకి టైపింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పదాలు రాంగ్ గా రావచ్చు. సో దెర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్, అసలు మీనింగే మారిపోతుంది. ఓకే, సో ఆల్వేస్ చెక్ ద మెయిల్ బిఫోర్ సెండింగ్. అండ్ క్యాపిటల్ లెటర్స్, డోంట్ యూజ్ క్యాపిటల్ లెటర్స్ అన్నెసెసర్లీ. జనరల్ గా ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ ఇట్ మీన్స్ షౌటింగ్. కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందంటే అవతల మనిషిని పాయింట్ అవుట్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా తక్కువ యూజ్ చేయాలి క్యాపిటల్ లెటర్స్. అండ్ యూ షుడ్ అడ్రస్ ద అదర్ పర్సన్. సపోజ్ నేను రేవంత్ రెడ్డి గారి, సీఎం రేవంత్ రెడ్డి గారికి రాస్తున్నాను అనుకోండి. సో అక్కడ మనం ఏమని రాస్తున్నాం, రేవంత్ రెడ్డి గారనా, మిస్టర్ రేవంత్ రెడ్డి అయినా, లేదంటే ఒక అఫీషియల్స్ కి రాస్తున్నప్పుడు డియర్ సర్ లేదంటే డియర్ మ్యామ్, ప్రాపర్ గా సాల్యుటేషన్ అన్నది మనం మెన్షన్ చేయాలి. అండ్ పంపించేటప్పుడు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. దీస్ ఆల్ థింగ్స్ వీ షుడ్ ఎన్ష్యూర్ ఇన్ ఈమెయిల్. అండ్ బిజినెస్ కార్డ్స్ కి సంబంధించి చాలా మంది బిజినెస్ కార్డ్ క్యారీ చేస్తారు. బట్ దెర్ ఇస్ ఎ వే టు గివ్ ద బిజినెస్ కార్డ్. సపోజ్ ఇట్ ఈస్ మై బిజినెస్ కార్డ్. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద అదర్ పర్సన్, సో నార్మల్లీ హౌ యూ గివ్? సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలరా బిజినెస్ కార్డ్ అన్నది మీరు ఎలా ఇస్తారన్నా చెప్పగలరా? హౌ యూ గివ్ ఇట్ టు ద అదర్ పర్సన్? కెన్ సమ్వన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? హౌ యూ ప్రెజెంట్ ఇట్ టు ద అదర్ పర్సన్? సపోజ్ ఇఫ్ యూ ఆర్ క్యారింగ్ ఎ బిజినెస్ కార్డ్, ఎలా ఇస్తారు అశోక్ రెడ్డి గారు? బిజినెస్ కార్డ్ ని పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపించే విధంగా రెండు హోల్డ్ ఎనీ కార్డ్, ఒక కార్డ్ ఏదైనా హోల్డ్ చేసుకుని నాకే మీరు ఇవ్వాలి, ఎలా ఇస్తారు? ఎస్ సార్, నేను ఇప్పుడు ఈ కార్డ్ అనేది ఇలా తీసుకొని మీ వైపు అంటే మీకు కనిపించే విధంగా రెండు హ్యాండ్స్ ఇలా పట్టుకొని, సో ఆఫ్ బాక్స్ లోంచి మీ సైడ్ ఉండే విధంగా సో పొలైట్ గా ఇస్తాం సార్. బాడీ లాంగ్వేజ్, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ తో విత్ స్మైలింగ్. సూపర్ అండి. నెక్స్ట్, ఈస్ దేర్ ఎనీ అదర్ వేస్ టు గివ్ ద విజిటింగ్ కార్డ్? సేమ్ సార్, అశోక్ రెడ్డి గారు చెప్పినట్టే ఇలాగనే ఇస్తాం సార్. కొద్దిగా డౌన్ అయ్యి సార్. మీరు ఫార్మాట్ అడుగుతున్నారు సార్? నార్మల్లీ ఇఫ్ మీకు ఒక బిజినెస్ ఉంది, మీరు ఎలా ఇస్తున్నారు బిజినెస్ కార్డ్ అన్నది అవతల వ్యక్తికి ఎలా ఇస్తున్నారు? హలో సార్. సార్ చెప్పండి శిరీష గారు. అంటే చాలా మంది ఇస్తుంటే చూసాం సార్, రైట్ హ్యాండ్ లో హాఫ్ కార్డు కవర్ అయిపోతుంది, అలా ఇస్తుంటే చూసాను సార్ నేను. చాలా మంది ఫార్మల్ గా ఇవ్వడం నేనైతే ఎవరిని చూడలేదు సార్, జనరల్ గా ఇలా ఇస్తుంటే చూసాను సార్. యాక్చువల్ గా మనకి అబ్జర్వేషన్ స్కిల్స్ అని కొన్ని ఉంటాయి. యూ షుడ్ అబ్జర్వ్ హౌ అదర్ పర్సన్స్ ఆర్ గివింగ్ ఇట్. కార్డ్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు ఏంటన్నది చూడండి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ మై బిజినెస్ కార్డ్, సో ఐ షుడ్ హోల్డ్ విత్ 2 hands. సో మనకి నార్మల్ గా 2 hands తో హోల్డ్ చేయాలి, లైక్ దిస్. కనబడుతుందా? అండ్ యూ షుడ్ నాట్ హైడ్ ద కీ డీటెయిల్స్. పట్టుకున్నప్పుడు సపోజ్ నా పేరు ఇక్కడ ఉంది, సో నా పేరు ఇక్కడ ఉంది కదా, ఐ షుడ్ నాట్ క్లోజ్ ఇట్ విత్ మై హ్యాండ్.
నా హ్యాండ్ తో కానీ నా ఫింగర్స్ తో కానీ నేను క్లోజ్ చేయకూడదు. అండ్ ఇట్ షుడ్ ఫేస్ ద అదర్ పర్సన్. అంటే నేను ఇలా రివర్స్ లేవకూడదు. యాక్చువల్ గా ఇది నా వైపు నేను పాయింట్అవుట్ చేయనప్పుడు నేను చదవడానికి ఈజీగా ఉంటుంది, కానీ ద అదర్ పర్సన్ షుడ్ రీడ్ ఇట్, షుడ్ బి ఏబుల్ టు రీడ్ ఇట్. అవతల వ్యక్తి చదివే విధంగా ఉండాలి. సో డోంట్ హైడ్ ద కీ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్, ఐ కెన్ హోల్డ్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా కీ ఇన్ఫర్మేషన్ అన్నది హోల్డ్ అవ్వదు. సో 2 హ్యాండ్స్ తో నార్మల్ గా ఇలా హోల్డ్ చేస్తాను. అండ్ ఐ షుడ్ ప్రెజెంట్ ఇట్ టు ద అదర్ పర్సన్. అండ్ వైల్ ప్రెజెంటింగ్ సపోజ్ నా నేమ్ ఇక్కడ ఉంది కదా, యూ కెన్ ఆల్సో పాయింట్. అంటే మనకి ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో సో ఈ నేమ్ ని పాయింట్ అవుట్ చేస్తూ సో ఇలా చూపిస్తూ చెప్పొచ్చు. లెట్ మీ షేర్ ఇట్ త్రూ పీపీటీలో నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద వే. విత్ టూ హ్యాండ్స్ ద నేమ్ షుడ్ ఫేస్ టు ద అదర్ పర్సన్. వేరే వాళ్ళ వైపు ఉండాలి నేమ్ అన్నది. సో నార్మల్ గా ఇట్లా సింగిల్ ఫింగర్ తోనో ఇట్లా కాదు, 2 హ్యాండ్స్ తో మనం పట్టుకోవాలి. సో కింద కూడా ఒక ఇమేజ్ ఉంది చూడండి, హౌ దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద కార్డ్స్. ఇక్కడ ఒక ఇమేజ్ కనబడుతుంది. అండ్ యూ కెన్ పాయింట్ అవుట్ ఎట్ ద యువర్ నేమ్. అంటే మనము నా పేరు చదువుతున్నప్పుడు, హలో సార్, ఐఎమ్ సతీష్ కుమార్ తుమ్ అంటే నా పేరుని ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తూ నేను ఇలా చూపిస్తాను. సో దట్ ద అదర్ పర్సన్ కెన్ రీడ్ మై నేమ్. అవతల వ్యక్తి నా పేరు చదవడానికి ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ ద ప్రాపర్ వే టు గివ్ అవర్ బిజినెస్ కార్డ్ టు ద అదర్ పర్సన్. వీ షుడ్ పాయింట్ అవుట్ ఎట్ అవర్ నేమ్. సో మన నేమ్ దగ్గర పాయింట్ అవుట్ చేసి అవతల వ్యక్తి చూపిస్తాం ఇట్లా, సార్ దిస్ ఈస్ సతీష్ కుమార్ తుమ్. అవతల వ్యక్తి చూస్తూ అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా, అంటే మనం రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా 2 హ్యాండ్స్ తో మనం రిసీవ్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రెజెంట్ ద బిజినెస్ కార్డ్. అండ్ డైనింగ్ సంబంధించి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు దాకా ఏమేమి మాట్లాడుకున్నాం? ఫోన్ ఎటికెట్స్ మాట్లాడుకున్నాం, ఈమెయిల్ ఎటికెట్ మాట్లాడుకున్నాం, బిజినెస్ కార్డ్ కి సంబంధించి, నెట్వర్కింగ్ సంబంధించి మనం మాట్లాడుకున్నాం. నిజంగా డైనింగ్ కి సంబంధించి కూడా ఎటికెట్స్ ఉంటాయి. ఎవరికైనా తెలుసా? డూ యు నో? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరా డైనింగ్ సంబంధించి? ప్రసాద్ గారు. ఎస్ సార్, యా. అంటే ప్రొఫెషనల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు క్లయింట్స్తో వీ షుడ్ ఫాలో అనమాట సమ్ కైండ్ ఆఫ్, అంటే మామూలుగా హ్యాండ్స్తో కాకుండా సమ్ స్పూన్స్తో కానీ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎటికెట్స్ వీ నీడ్ టు ఫాలో. Etiquettes need to be followed in official meetings. Let me show your PPT. జనరల్ గా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ ద డైనింగ్ టేబుల్, మీరు ఏదైతే డైనింగ్ టేబుల్ చూస్తున్నారో అక్కడ కూడా మనం స్పూన్స్ కానీ ఈ కట్లరీ కానీ ప్లేస్ చేసే విధానం బట్టి కూడా ఇట్ కన్వే సమ్ మెసేజ్. లెట్ మీ షేర్ యూ ద పీపీటీ. Suppose these are the table manners. జనరల్ గా మీకు లెఫ్ట్ సైడ్ మీకు ఫోర్క్ ఉంటుంది, రైట్ సైడ్ కట్లరీ ఐటమ్ ఉంటుంది, నైఫ్ ఉంటుంది. సో ఇలా ఉంటే యూ కెన్ స్టార్ట్ ద డిన్నర్ అని. బట్ ఇక్కడ అయిపోయింది, మీరు తినేశారు. స్టార్టర్ ఇనిషియల్ గా ఆర్డర్ ఇస్తారు, దాని తర్వాత మెయిన్ కోర్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ప్లేట్ మీరు రెడీ అనుకోండి. దిస్ ఇస్ సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ ఇమేజ్ ఈ విధంగా మీరు కట్లరీ ప్లేస్ చేస్తారు. ఫుడ్ బాగుంటే ఈ విధంగా ప్లేస్ చేస్తారు. అంటే మీరు కట్లరీ ఐటమ్ ప్లేస్ చేసే విధానం కూడా ఇట్ కన్వే సమ్ మెసేజ్. లేదు మీరు తింటున్నారు, ఆయన సర్వ్ చేయడానికి మామూలుగా మీరు కొంత బ్రేక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు ఈ విధంగా పాస్. సో అంటే కట్లరీ ఈ విధంగా పెడితే కనుక ఓకే, యూ ఆర్ టేకింగ్ అ బ్రేక్. అండ్ మీకు ఫుడ్ నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ క్రాసింగ్ లో వితౌట్ ఎనీ డిస్టెన్స్ మీరు ఇలా క్రాస్ చేసి పెట్టారు అనుకోండి, మీకు ఆ ఫుడ్ నచ్చలేదు అన్నట్టు. ఇంకొకటి, ఫైనల్ గా మీరు అయిపోయింది, మీరు తినేశారు, ఫినిష్ చేశారు. ఈవెన్ కొంతమంది వేస్ట్ చేస్తూ ఉంటారు కూడా కొంత ఫుడ్ ఉంటుంది, కానీ అట్లాగే కూర్చొని ఉంటారు. మీది అయిపోయిందని ఎలా తెలుస్తుంది? సో మనకి ఈ విధంగా కట్లరీ కనుక మనం ఈ విధంగా ప్లేస్ చేస్తే అయిపోయింది, నాది అయిపోయింది, నేను తినేసాను అని అర్థం. సో టేబుల్లో కూడా మనం వాడే స్పూన్స్, మనం అక్కడ ప్లేస్ చేసే విధానం బట్టి కూడా ఇట్ కన్వేస్ అ మెసేజ్. అయితే డైనింగ్ సంబంధించి రూల్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్. సపోజ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, మనకి ఫుడ్ వేస్టేజ్ అన్నది చేయరు. జనరల్ గా ఎక్కడ కూడా ఫుడ్ వేస్ట్ చేయడం పీపుల్ డోంట్ ఎంకరేజ్. బట్ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ ఫుడ్ వేస్టేజ్ ఉంటుంది. సో బట్ ఇండియాలో వచ్చేప్పటికి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ వేస్ట్ చేస్తా అంటే పీపుల్ డోంట్ యాక్సెప్ట్ ఇట్.
సో ఇక్కడ ఫాస్ట్ గా తినేయడము లేదంటే టూ మచ్ స్లోగా తినడము కూడా పీపుల్ డోంట్ లైక్ ఇట్. సో బేస్డ్ ఆన్ కల్చర్ ఆర్ బేస్డ్ ఆన్ కంట్రీ వీ షుడ్ ఫాలో ఇట్. అండ్ మనకేంటి ఫారిన్ లో హ్యాండ్ వాష్ చేసుకోవడం అట్లా ఉండదు, బట్ మనకి ఇక్కడ ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుంటాము, కొంతమంది ప్లేట్ వాష్ చేసుకుంటారు. అండ్ కల్చరల్ డిఫరెన్స్ ఉంటాయి. వీ ఆల్వేస్ ఈట్ విత్ రైట్ హ్యాండ్ ఓన్లీ. ఫారిన్ లో లెఫ్ట్ హ్యాండ్ తో తిన్నా కానీ వాళ్ళకి చెల్లుతుంది కానీ, బట్ ఇండియాలో వీ ఆల్వేస్ ప్రిఫర్ రైట్ హ్యాండ్. సో మనకి ఇదన్నీ కూడా కల్చర్. ఇప్పుడు ఇండియా ఈ విధంగా ఉంటుంది. లేదా స్వీడన్ లో తీసుకున్నాం అనుకోండి, ఒక బిజినెస్ అందరూ తినడం స్టార్ట్ చేస్తారు. ఏదైనా మాట్లాడాలంటే హోస్ట్ ఉంటారు, ప్రతి మీటింగ్ ఒక హోస్ట్ ఉంటారు. ఆ డిన్నర్ లో కూడా మీకు ఎవరైతే ఆ డిన్నర్ మీకు హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇనిషియేట్ చేస్తేనే మీరు బిజినెస్ గురించి మాట్లాడాలి తప్ప లేదంటే మాట్లాడడానికి లేదు. ఫోర్క్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ నైఫ్ రైట్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్స్ ఎప్పుడు కూడా టేబుల్ మీద పెట్టాలి, మన ల్యాప్ మీద కాదు, టేబుల్ మీద పెట్టాలి. ఇట్లా కంట్రీ టు కంట్రీ మనకి డిన్నర్ ఎటికెట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫాలో ద కంట్రీ. మనకి ఏ కంట్రీకి అయితే వెళ్తామో అక్కడ మన వాళ్ళ కల్చర్ ని అవి ఫాలో అవుతూ ఉండాలి తప్ప మనకు నచ్చినట్లుగా చేయడానికి లేదు. అండ్ డ్రెస్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు సెషన్ ఏంటంటే డ్రెస్ కోడ్. మనకి లాయర్స్ కో డ్రెస్ కోడ్ ఉంటుంది, డాక్టర్స్ కో డ్రెస్ కోడ్ ఉంటుంది, పోలీస్ కో డ్రెస్ కోడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ట్రైనర్స్ కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్ గ్రూమింగ్. కార్పొరేట్ వరల్డ్ లో గ్రూమింగ్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. క్యాజువల్స్ ఆర్ డిఫరెంట్, ఫార్మల్ ఆర్ డిఫరెంట్. మనకి ట్రెడిషనల్ ఇస్ డిఫరెంట్. ట్రెడిషనల్ డ్రెస్, క్యాజువల్ డ్రెస్, ఫార్మల్ ఇవన్నీ డిఫరెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది క్యాజువల్ డ్రెస్, ఫార్మల్ డ్రెస్. అయితే మెన్ ఎవరైతే ఉన్నారో మెన్ కి ఒకసారి మనం క్యాజువల్ టు ఫార్మల్ చూద్దాం. క్యాజువల్ టు ఫార్మల్. సో ఇక్కడ వరకు క్లియర్ అండ్ అందరికి బిజినెస్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బిజినెస్ ఎటికెట్స్ గురించి. టెలిఫోన్ ఎటికెట్ మాట్లాడుకున్నాం, ఈమెయిల్ ఎటికెట్ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ డైనింగ్ ఎటికెట్ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ఫాలో. అంటే మనము విలేజ్ లో పెరగచ్చు, టౌన్ లో పెరగచ్చు, బట్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో యాజ్ పర్ ద ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా నేను డెప్త్ వెళ్ళట్లేదు, బట్ ఓవరాల్ గా అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి. నిజంగా ఫోన్ మాట్లాడడానికి కూడా ప్రాపర్ ఆర్డర్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫాలో దట్ ఆర్డర్. డైనింగ్ చేసేటప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. మీటింగ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్. యూ షుడ్ నో యాజ్ అ ట్రైనర్, యూ షుడ్ నో. యూ మే అటెండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్. అండ్ ప్రతి చోట కూడా మనకి డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో లెట్ మీ షేర్ యూ సమ్ కీ పాయింట్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైతే బిజినెస్ ఎటికెట్స్ మీకు ఇక్కడ వరకు అర్థమైతే బిఈ అని టైప్ చేయండి. ఎవరో వాయిస్ స్లో వస్తుందని టైప్ చేశారు. లెట్ మీ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. మీకు ఇప్పటి వరకు అర్థమైతే బిజినెస్ ఎటికెట్ అర్థమైతే బిఈ అని టైప్ చేయండి. టైప్ బిఈ. జయ గారు, రేణుక గారు, అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ మూవింగ్ టు అదర్ సెషన్, కార్పొరేట్ గ్రూమింగ్. సో చాలా మందికి ఏంటంటే మనకి డ్రెస్సింగ్ గురించి అంతా తెలుసు అనుకుంటారు కానీ, బట్ ఎవ్రీ డ్రెస్ మనం ఏదైతే వేసుకుంటామో డ్రెస్ అది అకేషనల్ గా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మెన్ తీసుకున్నాం అనుకోండి, సో క్యాజువల్ ఎలా ఉంటుంది, స్మార్ట్ క్యాజువల్ ఎలా ఉంటుంది. బిజినెస్ లోనే క్యాజువల్, మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కొన్ని టీ షర్ట్ వేసుకుంటూ వెళ్తుంటారు, బట్ ఇన్ షర్ట్ అండ్ షూ ఆర్ మ్యాండేటరీ. అండ్ షూ కూడా కొన్ని నార్మల్ ఫార్మల్ షూ కాకుండా సపరేట్ క్యాజువల్ వేర్ ఉంటాయి. అండ్ బిజినెస్ లో ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఫార్మల్ గా మళ్ళీ బ్లేజర్ వేసుకోవడము, లేదంటే టక్స్ లోపల వేస్ట్ కోట్ ఇలా వేసుకోవడము, డిఫరెంట్ ఉంటాయి. లెట్ మీ షేర్ యూ ఫ్యూ థింగ్స్ అబౌట్. సో మనకి ఈ స్టైల్స్ లో కూడా, స్టైల్స్ ఆఫ్ డ్రెస్సింగ్ లో కూడా వైట్ టై ఒకటి ఉంటుంది డ్రెస్సింగ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. వేస్ట్ కోట్ ఉంటుంది, ట్రౌజర్ ఉంటుంది, అండ్ కఫ్లింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ప్రాక్టికల్. ఐ విల్ షో యూ. అండ్ గ్లౌస్, హ్యాండ్ కచీఫ్, బౌ టై అండ్ లెదర్ షూస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ వైట్ టై. సో వైట్ టై అంటారు. హౌ ఏ పర్సన్ లుక్. జనరల్ గా ఈ వైట్ టై అన్నది మనకి హై సొసైటీ ఈవెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. హై సొసైటీ ఈవెంట్స్ కానీ, ఈవినింగ్ వెడ్డింగ్స్ కానీ. సో నార్మల్లీ దిస్ ఈస్ ప్రిఫర్డ్ ఆఫ్టర్ 6 PM ఆర్ లేట్ నైట్స్. సో ఇది మనకి ఎక్కువ ఫారెన్ లో ఉంటుంది కల్చర్. వైట్ టై డ్రెస్ కోడ్ అంటారు దీన్ని. నెక్స్ట్ థింగ్,
is creative black tie. So creative black tie. సో ఇక్కడ మనకి టక్సీడో జాకెట్ అంటారు, టక్సీడో ట్రౌజర్స్ అండ్ వెస్ట్ కోట్ ఉంటుంది, షర్ట్ ఉంటుంది, హ్యాండ్ కర్చీఫ్, షూస్, కఫ్లింగ్స్ అండ్ కమబండ్ అండ్ బౌ టై. సో ఐ విల్ షో ఆల్ దీస్ థింగ్స్. సో నా ఎదురుగా ఉన్నది టక్సీడో అంటారు. దిస్ ఇస్ టక్సీడో షూ. సో అందరికి కనపడుతుందా? సో దిస్ ఈస్ టక్సీడో. సో ఇన్సైడ్ దిస్ దేర్ ఇస్ సమ్ వేస్ట్ కోట్. సో దీని లోపల కూడా, సో నార్మల్లీ దిస్ ఇస్ ద వన్ ఇన్సైడ్ ద టక్సీడో లోపల ఈ విధంగా ఉంటుంది. దీనికి పైన మనకి ఇంకొక బ్లేజర్ లాగా వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ టక్సీడో. ఐ విల్ షో ద ఇమేజ్ ఆల్సో. సో అయితే టక్సీడోలో మనకి లోపల ఇంకొక షర్ట్ కూడా వస్తుంది, వేస్ట్ కోట్ వస్తుంది, బ్లేజర్ వస్తుంది అండ్ మనకి బౌ టై అని వస్తుంది. ఐ విల్ షో ద బౌ టై హౌ ఇట్ లుక్ లైక్. సో దిస్ ఈస్ ద బౌ టై. సో యూ హ్యావ్ టు వేర్ ఇట్ ఆన్ ది నెక్. సో ఇక్కడ మనం బౌ టై కట్టుకోవాలి. సో నార్మల్ గా మనం వేర్ చేసే టై వేరు. దిస్ ఈస్ కాల్డ్ బౌ టై. ఓకే. అండ్ కఫ్లింగ్స్, మనకి బ్లేజర్ కి కఫ్లింగ్స్ అని ఉంటాయి. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. కఫ్లింగ్స్ అనేవి మనకి ఈ విధంగా కనబడతాయి. సో ఇది లయన్స్ క్లబ్ వాళ్ళది, అంటే లయన్స్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు. జనరల్ గా మనకి సో ఒక బ్లేజర్ మనం తీసుకుంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ బటన్స్ యూ కెన్ ప్లేస్ ద కఫ్లింక్ హియర్. కఫ్లింక్ అన్నది ఇక్కడ మనం పెట్టొచ్చు. సో బటన్స్ ప్లేస్ లో. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో సపోజ్ ఇది ఉంది కదా, సో దీన్ని మనం ఇలా రొటేట్ చేయొచ్చు. యాక్చువల్ గా మనం అక్కడ చిన్న హోల్ ఉంటుంది కదా బటన్ కి. సో హోల్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత, సో ఇఫ్ యూ కెన్ ట్విస్ట్ దిస్, ఇలా ట్విస్ట్ అయితే కఫ్లింక్ అన్నది ఉండిపోతుంది. ఇట్ షోస్ ద బ్రాండింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. జనరల్ గా ఇవన్నీ స్పెసిఫిక్ గా ఉంటాయి, ఆర్గనైజేషన్ స్పెసిఫిక్స్ ఉంటాయి. సో ఇక్కడ లైన్ ఎల్ అని కనబడుతుంది. ఇట్స్ లైన్ కఫ్లింగ్స్, లైన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి. అండ్ సో రిగార్డింగ్ టై, సో మనం అందరం కూడా టై, ఈ బౌ టై మనకి బ్లాక్ టై దానిలో మనకి టై రాదు, మనకి బౌ టై అని వస్తుంది. సో ఇది బౌ టై అని వస్తుంది. సో ఇది ఎప్పుడు వాడతారు ఏంటన్నది కూడా నేను చూపిస్తాను. సో జనరల్ గా మీరు చూసింది ఏంటంటే బ్లాక్ టై. సో ఇది జనరల్ గా హాలీవుడ్ ఈవెంట్స్ లో, రెడ్ కార్పెట్స్ లో, అవార్డ్ షోస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. టక్సీడో, దీన్నే టక్సీడో అంటారు, టక్సీడో. సో వైట్ షర్ట్ వస్తుంది, లోపల లైక్ స్ట్రైప్స్ ఉంటాయి. అండ్ ఈ బౌ టై అనేది కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవైలబుల్ గా ఉంటుంది. నీ సూట్ ఆల్రెడీ నేను చూపించాను, లోపల మళ్ళీ వేస్ట్ కోట్ వస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. అండ్ ఇది క్రియేటివ్ బ్లాక్ టై. అండ్ బ్లాక్ టై వచ్చి టక్సీడో గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. లోపల వేస్ట్ కోట్ ఉంటుంది, షర్ట్ ఉంటుంది, బౌ టై ఉంటుంది అండ్ పైన బ్లేజర్ లాగా ఒకటి ఉంటుంది. జనరల్ గా ఇవి సోషల్ ఫంక్షన్స్ కి, ఈవినింగ్ ఈవెంట్స్ కి ఉంటాయి ఈ మామూలుగా బ్లాక్ టై కాన్సెప్ట్. ఇది క్రియేటివ్ బ్లాక్ టై, ఇది బ్లాక్ టై. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటివ్ బ్లాక్ టై అండ్ బ్లాక్ టై. అండ్ సెమీ ఫార్మల్ లో మనకి ట్రౌజర్స్, మనకి రెండు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకి నార్మల్ గా ట్రైనర్స్ వి డోంట్ వేర్ జీన్స్. మనకి ఎక్కడ కూడా జీన్స్ అన్నది నాట్ అలౌడ్ నార్మల్లీ. బట్ కొన్ని చోట్ల వాళ్ళు మెన్షన్ చేస్తే మనం జీన్స్ వేసుకోవచ్చు. మనకి బ్లేజర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ టక్సీడో. బ్లేజర్స్ లుక్ లైక్ దిస్. సో ఇందులో లోపల వేసుకోవడం ఏముండదు, బ్లేజర్ అన్నది ఈ విధంగా కనబడుతుంది. అండ్ మీకు సో ఇందాక చెప్పాను కదా, ఈ బటన్ ప్లేస్ లో మనకి కఫ్లింగ్స్ వస్తాయి. దిస్ ఈస్ హౌ బ్లేజర్ లుక్ లైక్. సో బ్లేజర్ లో ఏంటంటే యూ కెన్ వేర్ ఆన్, నార్మల్లీ యూ కెన్ వేర్ ఆన్ జీన్స్ ఆల్సో, యూ కెన్ వేర్ ఆన్ ఎనీ ట్రౌజర్ అంటే ప్యాంట్ అంటాం కదా, ప్యాంట్. సో ఇది నేను ఎనీ టైప్ ఆఫ్ ఫార్మల్ డ్రెస్ మీద మ్యాచింగ్ అయితే కనుక నేను ఇది వేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ బ్లేజర్. సో మనకి ఇందులోనే సూట్ అని ఉంటుంది, అదర్ దెన్ బ్లేజర్ సూట్ అని ఉంటుంది. సూట్ లో ఏంటంటే బ్లేజర్ ఏ కలర్ లో అయితే ఉందో, ట్రౌజర్ అంటే ప్యాంట్ కూడా అదే కలర్ లో మ్యాచింగ్ ఉండాలి, దాన్ని సూట్ అంటారు. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ సూట్ లో జాకెట్ ఏ విధంగా అయితే ఉంటుందో, ఏదర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సూట్ జాకెట్ ఆర్ ట్రౌజర్స్, రెండు సేమ్ కలర్ లో ఉంటాయి. ఒక నెక్ టై ఉంటుంది. సో ఈ టైలో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఐ విల్ షో ఇట్. అండ్ యూ కెన్ వేర్ ఎ వాచ్.
అండ్ షర్ట్, హ్యాండ్ కర్చీఫ్, కఫ్లింగ్స్ అండ్ షూస్. సో వీటికి సంబంధించి మనం ఆల్రెడీ కఫ్లింగ్స్ మాట్లాడుకున్నాం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. టైలో మనకి దెర్ ఆర్ డిఫరెంట్ టైస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో లెట్ మీ షో యూ వన్ థింగ్. దిస్ టై ఈస్ వెరీ స్మాల్. మనకి ఇక్కడ కింద ఎడ్జ్ వచ్చేప్పటికి చాలా స్మాల్ ఉంటుంది. వీఆర్ నాట్ సపోజ్ టు వియర్ దిస్ కైండ్ ఆఫ్ టై. సో దీని తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది కూడా మనకి వేర్ చేయడానికి లేదు. ఈ మార్కెట్ లో చాలా తక్కువ, 100 రూపాయలకి ఇట్లా వస్తాయి కానీ, బట్ వీఆర్ నాట్ సపోజ్ టు వేర్ ఇట్. సో ఇది చూడండి, ఫస్ట్ది చిన్నగా ఉంది టై, తర్వాతది ఇంకొంచెం పెద్దగా ఉంది. సో నార్మల్లీ మనం ఐడియల్ గా వేర్ చేయాల్సిన టై సైజు కింద ఈ లెంగ్త్ ఉండాలి మినిమం. ఇక్కడ విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్ మినిమం ఎంత ఉండాలి. సో దిస్ ఈజ్ ఐసిఐసిఐ. నేను ఐసిఐసిఐ లో వర్క్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ యూ కెన్ సీ ఐసిఐసిఐ బ్యాంక్. సో నార్మల్లీ మనకి బిజినెస్ కల్చర్ లో ఎక్కువ టైస్ అన్ని కూడా మినిమం విడ్త్ ఈ విధంగా ఉండాలి. చిన్న టైస్ తీసుకుంటారు చాలా మంది, ఫ్యాన్సీగా వస్తున్నాయి. వీఆర్ నాట్ సపోజ్ టు వియర్ యాజ్ అ ట్రైనర్, వీఆర్ నాట్ సపోజ్ టు వియర్ దట్. నార్మల్లీ ఇక్కడ విడ్త్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. సో లెట్ మీ షో యూ అండర్ దిస్ ఐ రిసీవ్డ్ ఇన్ ఐసిఐసిఐ. సో 5 years ఎవరైతే చేస్తారో, సో మనకి ఏది తీసుకున్నా కానీ జనరల్ గా ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఎప్పుడు 5 years అయిపోయినట్టు ఇది నాకు వచ్చాయి. సో నార్మల్ గా మనకి ఇక్కడ ఏ టై అయినా కానీ ఒకటే సైజులో ఉంటుంది జనరల్ గా. ఇది చూడండి, ఇది దీని సైజు, బ్యాక్ సైడ్ ఉన్న దాని సైజు ఒకటే సైజు ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ విడ్త్ కొంచెం పెద్దగా ఉండాలి. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇట్. ఓకే. సో కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే ఆర్గనైజేషన్ స్పెసిఫిక్ ఉంటాయి. ఐసిఐసిఐ లో ఈ టై ఉంటుంది. జనరల్ గా కొన్నింటిలో ఏంటంటే స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. సపోజ్ నేను 5 years వర్క్ చేశాను, ఈ టై ఎవరన్నా వేర్ చేశారంటే వాళ్ళు 5 years అయిన తర్వాత ఈ టై ఉందంటే వాళ్ళు 5 years కంప్లీట్ అయినట్టు. సో కొన్ని చోట్ల ఏంటంటే స్పెషల్ టైస్ ఉంటాయి. అదేంటి అందరూ ఒక టై ఉండి సపరేట్ గా ఎవరికన్నా ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి డిఫరెంట్ టై ఉంది అనుకోండి. సో మేబీ దే ఆర్ సంథింగ్ స్పెషల్, ఆర్ మేబీ 5 years 10 years కంప్లీట్ అనేది టై అన్నది డిఫరెంట్ ఉంటుంది. బట్ విత్ ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈ విత్ అన్నది చూసుకోండి, ఇది స్మాలర్ గా ఉండకూడదు, ఈ విత్ కొంచెం పెద్దగానే ఉండాలి. మీకు ఆఫ్లైన్ లో చూపిస్తారు. అండ్ డిజైన్, టై డిజైన్ ఏదైతే ఉందో మల్టిపుల్ డిజైన్స్ అనేది నాట్ అలౌడ్. ఇట్ ఈస్ సెమీ ఫార్మల్, ఇట్స్ నాట్ యాక్చువల్ ఫార్మల్, సెమీ ఫార్మల్. సో ఇట్ ఈస్ మై పిక్చర్. సో ఫార్మల్ గా ఉన్నది. సో బ్లేజర్, షర్ట్, టై అండ్ నేమ్ ప్లేట్ ఉంది. సో ప్రాపర్ హెయిర్ స్టైల్ అండ్ షేవింగ్. సో ఇది ఫార్మల్. సో ఇక్కడ మనకి స్కూల్ కానీ కాలేజ్లో కానీ సో మనకి అందరికి ఒకటే డ్రెస్ కోడ్ ఉంటుంది. సేమ్ ట్రైనర్స్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసి కదా, ఒకటే డ్రెస్ కోడ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది వెన్ ఐ వెంట్ టు కంబోడియా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టీ షర్ట్లు ఇచ్చారు. చూడండి అందరూ ఒకటే కలర్ లో ఉన్నారు. యూ హ్యావ్ టు ఫాలో దట్ కల్చర్. సో నేను అది వేసుకోను ఇవన్నీ కాదు. ఇక్కడ ఎవరైతే ఎల్లో కలర్ లో కనబడుతున్నారో వాళ్ళందరూ ఇండియన్స్. ఇక్కడ కొన్ని చోట్ల వెన్ యూ అటెండ్ సమ్ కల్చరల్ ఈవెంట్స్ ఆర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ దే విల్ మెన్షన్ స్పెసిఫిక్ డ్రెస్ కోడ్. సో అది మాత్రమే మనం వేసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫోటో క్యాప్చర్ అయింది కదా, ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై అన్ ఇండియన్ పర్సన్. ఇక్కడ ఎవరైతే ఎల్లో కలర్ ఉన్నారో వాళ్ళందరూ ఇండియన్స్, అదర్ దెన్ ఇండియన్స్ వాళ్ళు వేరే డ్రెస్ కోడ్ లో ఉన్నారు. సో కొన్ని ఏంటంటే ఈవెంట్ స్పెసిఫిక్ డ్రెస్ కోడ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫాలో దట్ ప్రోటోకాల్, యూ హ్యావ్ టు ఫాలో దట్. మనకి అలౌ చేయలేదంటే. సో అండ్ ఇది కూడా అంతే. సో ఇక్కడ చూడండి 4 people ఉన్నారు, నేను కూడా ఉన్నాను. సో ఇక్కడ మనకి క్లియర్ గా డ్రెస్ కోడ్ మెన్షన్ చేయనప్పుడు ఎవరిబడి హ్యాస్ దర్ ఓన్ చాయిస్. ఒకళ్ళు టై కట్టుకున్నారు, ఒకళ్ళు ఏమో మోడీ కోట్ వేసుకున్నారు, అండ్ ఒకళ్ళు టై కట్టుకోలేదు. ఇట్స్ ఆప్షనల్. వాళ్ళు ఆప్షనల్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. ఇఫ్ దే మెన్షన్ క్లియర్లీ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రోటోకాల్. ఇది ఎందుకు చూపించానంటే 4 డిఫరెంట్ డ్రెస్ కోడ్ లో ఉన్నాం కాబట్టి ఐ డిస్ప్లేడ్ దిస్ పిక్. ఓకే. సో అండ్ ఇక్కడ కూడా చూడండి, దిస్ ఇస్ ఏ స్నాప్ ఫోటో. ఏంటంటే ఒక ఈవెంట్ అటెండ్ అయినప్పుడు. సో ఇక్కడ అందరూ కూడా ఫార్మల్ డ్రెస్ లో ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో బ్లేజర్ కానీ లేదంటే ఏదో ఒక కోట్, బిజినెస్ సూట్ అన్నది వాళ్ళ దగ్గర ఉంది. అండ్ కొన్ని చోట్ల కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే 3 షూస్ ఉన్నాయి, 4 షూస్ లేవు. ఎందుకంటే ఇది టెంపుల్ లో పిక్చర్, మనం ఎక్కడా కూడా ఫోర్స్ చేయడానికి లేదు. సో టెంపుల్కి వెళ్ళాము, మధ్యలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో హీఈస్ ఎ జేసీఐ మెంబర్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అటైర్ లో ఉండాలి కాబట్టి ఆయన ఉన్నాడు. ఆ డ్రెస్ కూడా ఆయనకి మ్యాండేటరీ. మిగతా వాళ్ళకి ఆప్షనల్. కొంతమంది డిఫరెంట్ ఉన్నారు. సో మనకి ఎక్కడైనా కానీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రోటోకాల్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ హైయర్ పొజిషన్, క్లియర్ గా ఒక డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. యూ హ్యావ్ టు ఫాలో దట్ మనకి. అండ్ రిగార్డింగ్ హెయిర్ స్టైల్స్, మనకి టాప్ నుంచి చూస్తే గ్రూమింగ్ లో వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హెయిర్ స్టైల్. సో అల్లు అర్జున్ సినిమాలు ఎంతమంది చూస్తూ ఉంటారు? హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ అల్లు అర్జున్ మూవీస్?
సో సినిమాకి డిఫరెంట్ గా కనబడతాడు. ఏం మారుతుందో తెలుసా? కెన్ యూ టైప్ ఇట్? అల్లు అర్జున్ స్టైల్లో మారేది ఏంటి హెయిర్ సార్? స్టైల్ సార్, మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ స్పాట్ లైట్ ద పర్సన్స్, హ్యాండ్ రైజ్ హెయిర్ చేసే స్టైల్, వాళ్ళని హెయిర్ స్పాట్. స్టైల్ సార్. హెయిర్ స్టైల్, హెయిర్ కట్ ఎస్, హెయిర్ కట్. సో హెయిర్ కట్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. సినిమాకి ఉండే డిఫరెన్స్ హెయిర్ కట్టే. సో ఇక్కడ ఒక మనిషిలో చూడగానే డిఫరెన్స్ అన్నది హెయిర్ కట్ లో తెలుస్తుంది. సో అయితే మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఏంటంటే, యూ కెన్ ఓపెన్ యువర్ మొబైల్ అండ్ సెర్చ్ టాప్ 10 బిలియనర్స్ ఇన్ ద వరల్డ్, టాప్ 10 బిలియనర్స్ ఇన్ ఇండియా, హౌ దే లుక్ లైక్, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో చూడండి. సో దే మెయింటైన్ ఫార్మల్ హెయిర్ స్టైల్ ఈవెన్ దో దే ఆర్ రిచ్ ఇన్ ద వరల్డ్. లెట్ మీ షో యూ సమ్ పిక్చర్స్ ఆఫ్ టాప్ బిలియనర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా. ఎలన్ మస్క్, బిల్ గేట్స్, రతన్ టాటా, ముఖేష్ అంబానీ, and Anand Mahindra and Kumar Mangalam Birla. See how they look. They are not maintaining these kind of hairstyles even though they are rich. So when you are working in a corporate world and you are maintaining a company, or if you are the CEO of the company, you have to be formal. You have to be formal. But కొన్ని companies ఉంటాయి, they don't have proper guidelines. They can maintain. But if you are working in an organization, you have to be formal. Look at these guys. వీళ్ళని చూడండి, దే ఆల్వేస్ మెయింటైన్ ప్రాపర్ డ్రెస్ కోడ్. టై ఉంటుంది, బ్లేజర్ ఉంటుంది, క్లియర్ గా నీట్ గా హెయిర్ అన్న స్టైల్ చేసుకుంటారు. సో బై లుకింగ్ ఎట్ దిస్ యూ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్. సో ఎక్కడన్నా కానీ ఫార్మల్, నాకు రిచ్ కదా అని చెప్పి నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తానంటే నడవదు. సోషల్ మీటింగ్స్ లో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ప్లేస్ ఏ కీ రోల్. అండ్ మనకి హెయిర్ స్టైల్ అయిపోయింది, టై గురించి మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత బెల్ట్, కొంచెం బాటంకి వస్తే బెల్ట్, షూస్ ఉంటాయి కదా. ఆల్వేస్ ఎప్పుడన్నా కానీ కలర్ ఆఫ్ ది బెల్ట్ షుడ్ మ్యాచ్ విత్ ద షూ. బెల్ట్ ఏ కలర్ లో ఉంటుందో షూ కూడా అదే కలర్ లో ఉండాలి. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. బ్లాక్ కలర్ బెల్ట్ అయితే బ్లాక్ కలర్ షూ, బ్రౌన్ కలర్ బెల్ట్ అయితే బ్రౌన్ కలర్ షూ. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఆల్వేస్ the color of the belt should match with the shoe. Okay, and wearing a tie is compulsory. Maximum formal events ki tie, formal meetings ki tie వేసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ యూ షుడ్ నో హౌ టు వేర్ ఎ టై. మీకు ఆఫ్లైన్ లో కుదిరితే మీకు టై నాటింగ్ ఎట్లా అన్నది మీకు చూపిస్తూ ఉంటారు. అండ్ యూ హ్యావ్ టు గ్రూమ్ ప్రాపర్లీ. దేర్ ఆర్ సమ్ డివైజెస్ ఫర్ గ్రూమింగ్. మనకి నార్మల్ గా కొంతమందికి ఏంటంటే చెవి దగ్గర ఎంటుకలు వస్తూ ఉంటాయి, ముక్కులో కూడా ఎంటుకలు వస్తూ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ షో ఆల్ దీస్ పిక్చర్స్. మీకు గూగుల్ చేస్తే కనబడుతుంటాయి. బట్ యూ హ్యావ్ టు గ్రూమ్ ప్రాపర్లీ. బట్ ఆఫ్టర్ గ్రూమింగ్, చెవి దగ్గర కానీ ముక్కులో కానీ గ్రూమింగ్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు క్లీన్ విత్ ద టిష్యూ పేపర్. ఖచ్చితంగా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసుకోవాలి. బికాస్ యూ కెన్ ఫైండ్ స్మాల్ నెంబర్ ఆఫ్ హెయిర్ పార్టికల్స్. ఓకే, అండ్ టింట్ రోలర్ అని ఒకటి ఉంటుంది. నార్మల్ గా మనం డ్రెస్ వేసుకున్న తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే మనకి బూజ్ లాగా కానీ ఇవన్నీ కనబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ టింట్ రోలర్. ఓకే, సో ఇది నార్మల్గా ఎలా ఉంటుందంటే స్టిక్కర్స్ ఉంటాయి. దీనికి అంతా కూడా స్టిక్కర్ రోల్ ఉంటుంది. యూ హ్యావ్ టు స్క్రోల్ ఇట్ ఆన్ ది బాడీ. నార్మల్ గా వాషింగ్ మెషిన్ లో ఉతికిన తర్వాత, ఇస్త్రీ అయిన తర్వాత కూడా డ్రెస్ మీద పార్టికల్ కనబడుతూ ఉంటాయి కొంత. సో ఇది టింట్ రోలర్ అంటారు. సో ఇట్లా సింపుల్ గా రోల్ చేయడం ద్వారా మనకి యూ కెన్ సీ డర్ట్ అన్నది క్లియర్ కనబడుతుంది. నార్మల్గా అయిపోయింది అనుకోండి, యూ హ్యావ్ టు క్లియర్ దిస్ పేపర్. సో ఇది డర్టీగా ఉంది, ఇది కొంచెం క్లియర్గా ఉంది. యూ కెన్ ఫైండ్ ద డిఫరెన్స్. చూడండి, అంటే హెయిర్ కానీ లేదంటే డస్ట్ కానీ ఏదైనా ఉంటే ఇట్ ఈస్ టు క్లీన్. ఇట్ ఈస్ కాల్డ్ టింట్ రోలర్. ఇట్ ఈస్ మస్ట్ ఫర్ ట్రైనర్స్. లేకపోతే నష్టమే లేదు. మీ షర్ట్ కానీ అది నీట్ గా ఉందనుకోండి, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇట్. జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ టింట్ రోలర్. దీనికి ఏంటంటే గమ్ ఉంటుంది. ఇవన్నీ పేపర్ లెక్క ఉంటాయి. So you can use it. If the dirt అయిపోతే you can remove that paper and you can use it again. This is called tint roller. And you can use it on your shirts. And లేడీస్ విషయానికి వస్తే కూడా క్యాజువల్ టు ఫార్మల్. మనకి క్యాజువల్ గా ఎలా ఉంటారు, స్మార్ట్ క్యాజువల్ గా ఎలా ఉంటారు, బిజినెస్ క్యాజువల్, బిజినెస్ ఫార్మల్. సో ఇక్కడ మనకి ట్రైన్ ద టెండర్ వర్క్ షాప్ లో యూ కెన్ కమ్ ఇన్ ఎనీ అటైర్, బట్ యూ హ్యావ్ టు వేర్ ద బ్లేజర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. మీరు చీర కట్టుకుని రావచ్చు, పైన బ్లేజర్ వేసుకోండి. డ్రెస్ లో రావచ్చు, పైన బ్లేజర్ వేసుకోండి. అండ్ షూ, మీకు ఏదైతే లేడీస్ కి సపరేట్ షూ ఉంటాయి కదా, వేర్ ద షూ. ప్రిఫరబుల్లీ బ్లాక్ అయితే అన్నిటికి మ్యాచ్ అవుతుంది కాబట్టి వేర్ ద బ్లాక్.
So you can wear a saree or you can wear a dress. On top of it, wear the blazer. It look nice. కుదిరితే మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ షేర్ సమ్ స్నాప్స్ ఆఫ్ ది ఓల్డ్ బ్యాచెస్, ప్రీవియస్ బ్యాచెస్ లో స్నాప్స్ ఒకసారి పంపించండి. ఎందుకంటే మీరు ఆడ్ మ్యాన్ అవుట్ లా కనపడుతూ ఉంటారు. అందరికీ ఒక డ్రెస్ కోడ్ ఉంటే మీరు సపరేట్ గా చైర్ లోనో డ్రెస్ లోనో వస్తే రావచ్చు, బట్ యూ హ్యావ్ టు వేర్ ద బ్లేజర్. దట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ ట్రైన్ వర్క్ షాప్. లేడీస్ సంబంధించి కూడా టూ మచ్ హెయిరీ ఆయిల్ అంటే తలకి జిడ్డు పట్టే విధంగా నూనె పెట్టుకోవడం కానీ ఇలా కాకుండా మెయింటైన్, మీకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉండొచ్చు. యూ కెన్ మెయింటైన్ యువర్ హెయిర్ స్టైల్. మేకప్ అన్నది మినిమల్ ఉండాలి అండ్ మీకు కంఫర్టబుల్ ఉండే డ్రెస్ వేసుకోండి. అండ్ యాక్సెసరీస్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాచెస్ కానీ జిగెల్ అనేవి కాకుండా కొన్ని మెరుస్తూ ఉంటాయి. పర్సులు కానీ వాచెస్ కానీ, వాచెస్ లో కూడా ఫార్మల్ వేరు క్యాజువల్ వేరు. పర్స్ లో కూడా ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా మనకి మోర్ డిజైన్ ఉన్నాయి ఉంటాయి, నార్మల్ గా ఫార్మల్ గా కనిపించే ఉంటాయి. క్యారీ ద ఫార్మల్ థింగ్స్. అండ్ జ్యువెలరీ చాలా మందికి ఏంటంటే లేడీస్ కి ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దమ్, జ్యువెలరీ ఉంటే చూపించుకోవాలని ఉంటుంది. బట్ బిజినెస్ మీటింగ్ లో కానీ ఎక్కువ ఎక్కడ కూడా డోంట్ క్యారీ ద జ్యువెలరీ బికాస్ దేర్ ఫోకస్ విల్ బి ఆన్ జ్యువెలరీ రాదర్ దెన్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ కంటెంట్. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వేలాడేవి ఇక్కడ దాకా వేలాడవి వేసుకొని పెద్ద పెద్ద నగలు హారాలు పెట్టుకోవడం ఇలా కాకుండా యూ కెన్ క్యారీ సింపుల్ కీ చైన్ ఆర్ నార్మల్ ఇయర్ రింగ్స్. ఓకే, టూ మచ్ జ్యువెలరీ కాకుండా మినిమల్ జ్యువెలరీ తక్కువ. అండ్ నెయిల్స్ క్లీన్, చాలా మందికి మీకు నెయిల్స్ పెంచే అలవాటు ఉంటుంది. నెయిల్ పాలిష్ యాప్ట్ అయ్యే విధంగా వేసుకోండి. అవి డిజైన్స్ అవి కాకుండా పర్ఫ్యూమ్ లిమిటెడ్ గా వాడండి. ఫుట్వేర్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. లేడీస్ కింద మించి చెప్పడానికి ఏం లేదు. మనకి టైనర్ లో విల్ కట్ ఓన్లీ ద బ్లేజర్. యూ హ్యావ్ టు వేర్ ద బ్లేజర్ అండ్ యూ హ్యావ్ టు వేర్ ద షూ. ఓకే, డ్రెస్ ఏదైనా మీరు వేర్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్స్ మనకి ఎవరైనా స్టూడెంట్స్ వీళ్ళు ఉంటే షార్ట్స్ ఇవన్నీ నాట్ అలౌడ్. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ టాప్ టు బాటమ్ ఎప్పుడు కూడా ఫోకస్ చేయండి. అండ్ మెయింటైన్ ద హైజీన్. హైజీన్ అంటే ఏం లేదు, సడన్ గా నాకు తుమ్మొచ్చింది, అని నేను తుమ్మితే ఏమవుతుంది, అదంతా కూడా నా చేతిలోనే ఉంటుంది కదా. సో నేను మళ్ళీ వేరే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, ఈ బ్యాక్టీరియా అంతా వాళ్ళకి పాస్ అవుతుంది. సో ఆల్వేస్ మెయింటైన్ ద హైజీన్. మెయింటైన్ హ్యాండ్ కర్చీఫ్, టిష్యూ పేపర్స్, హ్యాండ్ కర్చీఫ్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. వాష్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడము. అండ్ స్నీజింగ్ వస్తుంటే పక్కకు వెళ్ళడము, అవతల మనిషి మీద తుమ్మకుండా. సో ఇవన్నీ కూడా మెయింటైన్ ద పర్సనల్ హైజీన్ ఆల్వేస్. అండ్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ అండ్ రైట్ యాక్సెసరీస్. మనకి జనరల్ గా సపోజ్ వెన్ యూ లుక్ ఎట్ మీ, నాకు ఇక్కడ ఒక చిన్న యాక్సెసరీ లాగా కనబడుతుంది కదా, పిన్స్. ఇది ఇండియా పిన్, ఇట్స్ రిలేటెడ్ టు JCI. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ పిన్, ఇట్స్ అ లైన్ పిన్, ఇట్ బిలాంగ్స్ టు లైన్స్. సో ఇవన్నీ ఎందుకు వై వి వేర్ దీస్ యాక్సెసరీస్? టు బిల్డ్ ద కనెక్టివిటీ విత్ పీపుల్. మనుషులతో సపోజ్ ఇఫ్ ఐఎమ్ వేరింగ్ దిస్, ఇఫ్ ఐ వెంట్ టు అవుట్ సైడ్ ఇండియా, నేను ఇండియా దాటి వేరే చోటకి బయటకు వెళ్ళాను అనుకోండి, అదర్ ఇండియన్స్ కెన్ రికగ్నైజ్ మీ ఆర్ అదర్ పీపుల్ కెన్ రికగ్నైజ్ మీ, హీఈస్ ఫ్రమ్ ఇండియా. మెంటర్స్ కొంచెం పార్టిసిపెంట్స్ మీట్ లో పెడతారా మెంటర్స్ ప్లీజ్? ఓకే, సో ఇవన్నీ కొన్ని కంట్రీ స్పెసిఫిక్ ఉంటాయి. ప్లస్ ఆర్గనైజేషన్ అనేది మీకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో కొన్ని ఇప్పుడు ఇది లైన్స్ ఉంది, ఇందులో డెసిగ్నేషన్ కూడా ఉంటుంది. కింద మీకు ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్, సెక్రటరీ అని ఉంటుంది. హైదరాబాద్ ట్రైనర్స్ లైన్స్ క్లబ్ కి ఐఎమ్ సెక్రటరీ డెసిగ్నేషన్ ఉంటుంది. సో దట్ యూ కెన్ రికగ్నైజ్ ద పర్సన్స్. బట్ పిన్స్ లో ఎన్షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ మోర్ పిన్స్. సపోజ్ ఇది ఉంది, సమ్ కస్టమైజ్డ్ పిన్స్, ఇట్ బిలాంగ్స్ టు లైన్స్. సో ఐ ఆల్వేస్ వేర్ దిస్. నేను ఇక్కడ వేర్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ కెట్ మీ, సో ఇక్కడ మనకి పాకెట్ దగ్గర వేర్ చేసుకోవడానికి ఇటువంటి పిన్స్ ఉంటాయి కొన్ని కస్టమైజ్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్ఫూర్తి, ఎస్ స్టాండ్స్ ఫర్ సతీష్, ఎస్ స్టాండ్స్ ఫర్ సక్సెస్. ఇట్ బిలాంగ్స్ టు లయన్స్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు JCI. మీరు ఏ ఈవెంట్కి వెళ్తే ఆ పిన్ వేర్ చేయండి తప్ప కొన్ని చోట్ల ఆర్గనైజేషన్స్ కి పడకపోవడం ఏవో ఉంటాయి. ప్లీజ్ ఎన్ష్యూర్ మీరు ఏ ఆర్గనైజేషన్ వెళ్తున్నారో ఆ పిన్ మీరు పెట్టుకుంటున్నారు లేదా అన్నది ఇంపార్టెంట్. అయితే మనకి ఇండియాకి సంబంధించి కొన్ని పిన్స్ నేను ఆల్రెడీ చూపించాను. మనకి ఇండియా ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు, ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటాం, బాగానే ఉంటుంది. సపోజ్ ఇది ఇలా ఉంది, గ్రీన్ కలర్ బాటమ్ లో రావాలా పైన రావాలా, ఈ కన్ఫ్యూజన్ వస్తుంటుంది చాలా మందికి. వేర్ ఇట్ ప్రాపర్లీ. జనరల్ గా మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. మనకి బ్యాక్ తిప్పినప్పుడు మనకి పిన్ పైన ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఈజీ.
ఇట్ ఈస్ యూజ్ టు ఐడెంటిఫై. గ్రీన్ ఎప్పుడు కింద ఉంటుంది, భూమి పచ్చగా ఉంటుంది కాబట్టి ఫ్లాగ్ లో కూడా కింద పచ్చగా ఉంటుంది అని బండ గుర్తుంది. ఎప్పుడు కూడా గ్రీన్ బాటమ్ లోనే ఉంటుంది. అయితే వీటితో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొన్ని కంట్రీ స్పెసిఫిక్ ఉంటాయి. సో నాకు పైన కంట్రీ ఉంది, కింద ఆర్గనైజేషన్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో ఈజీ. బట్ కొన్ని పిన్స్ ఉంటాయి. సపోజ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పిన్, ఇది కూడా ఇండియాకి సంబంధించింది. కానీ మీరు తెలియక బాటమ్ లో సాఫ్రాన్ కలర్, టాప్ లో గ్రీన్ కలర్ ఇటువంటి పెట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే, యు ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీ. ప్లీజ్ ఎన్ష్యూర్. సో అన్ని కూడా క్లియర్ గా మీరు వేర్ చేసేటప్పుడు యాక్సెసరీస్ కానీ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ మన ఇంపాక్ట్ కి సంబంధించి కూడా కొన్ని పిన్స్ ఉన్నాయి. చూడండి, దిస్ ఇస్ ఇంపాక్ట్ పిన్. ఇది లోగో, ఇంపాక్ట్ లోగో ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్జెస్ దట్ విల్ లుక్ లైక్ దిస్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. ఆర్ నేమ్ బ్యాడ్జెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ చూడండి, సతీష్ కుమార్ తోమో స్ఫూర్తి రిజిస్టర్డ్ అకాడమీ. సో ఐఎమ్ మెంబర్ ఆఫ్ రెపా. సో కొన్ని నేమ్ స్పెసిఫిక్ ఉంటాయి. అండ్ మీరు స్మైలింగ్ ఎప్పుడు కూడా హ్యాపీగా అనుకోండి, కొన్ని హ్యాపీ విధంగా ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ పిన్స్ ఉంటాయి, యాక్సెసరీస్. సపోజ్ ఏదైనా ఆర్గనైజేషన్ 100 years కంప్లీట్ అయింది అనుకోండి, ఇట్లా 100 years పిన్ అని, లేదంటే కొన్ని డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ పిన్స్ ఉంటాయి. ఇవి లైనిజంలో ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా కొన్ని ఆ పర్సన్ ఐడెంటిఫై చేయడానికి. సో ఇవన్నీ కూడా టూ మచ్ వేర్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆల్వేస్ మెయింటైన్ ఒక 3 or 4 ఈజ్ ఎనఫ్. డోంట్ మెయింటైన్ టూ మచ్ ఆఫ్ యాక్సెసరీస్, టూ మచ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఆన్ బాడీ. అండ్ మనకి ఇక్కడ కొన్ని మతాల పరంగా తీసుకుంటే సిక్కుల వాళ్ళు ఎక్కువ ఉంటారు. దే ఆల్వేస్ వేర్ ద క్యాప్, దాని ఏదో ఉంటారు టర్బైన్ ఏదో సంథింగ్, దే విల్ కాల్ ఇట్ పర్టికులర్ నేమ్. అండ్ ముస్లిమ్స్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉంటుంది. వీ కెనాట్ ఫోర్స్ దెమ్, వీ కెనాట్ ఇన్సిస్ట్ దెమ్. కల్చరల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద కంపెనీ ఇన్ అడ్వాన్స్. Sir, I belongs to this community, I will come in this setup. You have to inform it and maintain personal గా మీకుండే కల్చరల్ డిఫరెన్స్, కంపెనీకి సంబంధించి డిఫరెన్స్ ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద కంపెనీ ప్రాపర్లీ. అండ్ సోషల్ మీడియా పరంగా కూడా సోషల్ మీడియా ఎటికెట్ కూడా ఉంది. ఏంటంటే మనకి నార్మల్ గా వీ ఆల్వేస్ స్ప్రెడ్ ద హేట్. ఎవరన్నా తిట్టారు, మనం ఏదో దాన్ని షేర్ చేసేస్తూ ఉంటాం, తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటాం, ఎవరో తిడుతూ ఉంటారు. there are some guidelines related to post social media post also. ఏది పోస్ట్ చేయాలి, ఏది పోస్ట్ చేయకూడదు. సపోజ్ నార్మల్ ఇప్పుడు మనకి కోల్కతాకి సంబంధించి ఒక కేసు నడుస్తూ ఉంటుంది. we should not disclose the name of the person, we should not disclose the photo of the person. సో మనకి నిర్భయ జరిగినప్పుడు కూడా నిర్భయ అని ఒక పేరు పెట్టారు, ఆ అమ్మాయిని మన ఫోటోలు చూపించలేదు. సో ఇక్కడ కొన్ని సోషల్ మీడియా పరంగా కూడా there are some guidelines. కొన్ని పదాలు ఏది వాడాలి, ఏది వాడకూడదు, ఏది అప్లోడ్ చేయాలి, ఏది అప్లోడ్ చేయకూడదు. there are some guidelines related to Facebook, Twitter or YouTube. సో అండ్ యూ హ్యావ్ టు ఫాలో దట్. లేదంటే తెలియకుండానే మీరు కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇష్యూ ఫేస్ ఇట్ ప్రాపర్లీ. అండ్ అవతల వాళ్ళు తిట్టారని మీరు తిట్టడం ఇవన్నీ కాకుండా గివ్ ఇన్ ఎ పొలైట్ మేనర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షో. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఐ కవర్డ్. సో టైకి సంబంధించి there is also some pin related to tie. సో మనకి టై వేర్ చేసిన తర్వాత కూడా ఒక పిన్ ఉంటుంది. సో మనకి టై అటు ఇటు వెళ్ళకుండా ఈ పిన్ ఇది పైకి రావాలి. ఈ టై పిన్ అండ్ ఇంపాక్ట్ బ్యాడ్జ్, బ్లేజర్ కొన్ని అయితే మనకి ఆఫ్లైన్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. బట్ మనకి ఆఫ్లైన్ సంబంధించి ట్రైన్ ద టైనర్ ఆఫ్లైన్ సంబంధించి డ్రెస్ కోడ్ అయితే క్లియర్ గా చెప్పాలంటే ప్రాపర్ గా హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో డిఫరెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినట్టు కుదరదు. బీ ఫార్మల్ అండ్ క్లీన్ షేవ్ అవసరం లేదు. అట్లీస్ట్ మీరు గడ్డం ఏదైతే ఉందో షేప్ అన్నా ఉండాలి, ప్రాపర్గా షేప్ అన్నా ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు వేర్ ద బ్లేజర్, ఫార్మల్ షర్ట్, టై అండ్ బెల్ట్ కలరు, షూ కలరు మ్యాచ్ అవ్వాలి. అండ్ షూ ఫార్మల్ షూనే ఉండాలి. దిస్ ఇస్ ద బేసిక్ గైడ్ లైన్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఆఫ్లైన్ సెషన్. మనకి ఖచ్చితంగా కూడా ఆఫ్లైన్ సెషన్ లో మనకి పాటించాల్సింది అయితే ఇది డ్రెస్ కోడ్. రిగార్డింగ్ లేడీస్, యూ కెన్ వేర్ ఎ శారీ, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ కెన్ వేర్ ద బ్లేజర్ అండ్ షూ ఈస్ మ్యాండేటరీ. సో మనం ఈ గ్రూమింగ్ గురించి కానీ లేదంటే బిజినెస్ ఎటికెట్స్ గురించి కానీ మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ నేను మీకు ఏంటంటే జస్ట్ అవుట్లైన్ ఇచ్చాను. ప్రతి దానికి కూడా దే ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో. అండ్ ఏదైతే నేను నేర్చుకున్నానో ఎక్స్ప్లోర్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఫోన్ ఎటికెట్ సంబంధించి ఎక్స్ప్లోర్ ఇట్, ఈమెయిల్ ఎటికెట్ సంబంధించి ఎక్స్ప్లోర్ ఇట్, మీటింగ్ ఎటికెట్ సంబంధించి ఎక్స్ప్లోర్ ద కంటెంట్, డైనింగ్ ఎటికెట్ సంబంధించి ఎక్స్ప్లోర్ ద కంటెంట్. కానీ మీకు తెలియాలి కదా, యూ షుడ్ నో. అండ్ దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ఎవ్రీ మీటింగ్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ కంట్రీ
and you have to follow that, and you should know it in advance, and you have to follow it. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, డ్రెస్ ఏ విధంగా ఉండాలి, ఇట్లా అన్ని కూడా ఫాలో అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి నేను స్కర్ట్ వేసుకుంటా, టాప్లెస్ డ్రెస్ వేసుకుంటా అంటే కుదరదు కదా. సో యూ హ్యావ్ టు ఫాలో ద కల్చర్ ఆఫ్ ది కంట్రీ. You have to check it before that. So all these comes under business etiquette and corporate grooming. Hope I covered majority of the points. In case if you have any doubt, you can ask me. That's all about today's session. Over to the host. Thank you so much. Yes, sir. Thank you, sir. Sorry, power off in. Thank you for your valuable time, sir. Valuable session also. చాలా బాగా కార్పొరేట్ గ్రూమింగ్, బిజినెస్ గ్రూమింగ్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎస్ సార్, ప్లీజ్ క్వశ్చన్స్ సార్ తీసుకున్నామా? Yeah, you can take the questions. ఓకే So I సార్. worked in ICICI Bank in Kotak Mahindra.